మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ మూడో జాబితాని విడుదల చేసింది. ఈ మూడో జాబితాలో కాకినాడ సిటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. జనసేన అభ్యర్థి బరిలోకి దిగుతారా, లేదంటే ఆ స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా అని ఒక సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ అలాగే జనసేన కాకుండా మళ్ళీ మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక రకంగా టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మరొకసారి ఆయనకి ఆ స్థానం కట్టబెట్టారు. అంటే 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఫ్యాన్ వేవ్లో ఓటమి పాలయ్యారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో ఓటమి పాలయ్యారు ఇదే అభ్యర్థి మీద, వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు మీద. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి ఆయన వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఓటు శాతం విషయంలో కానీ, లేదంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్లో కానీ ఏం జరగబోతుంది కాకినాడ సిటీకి సంబంధించి అనేది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే కొండబాబును ప్రకటించడం ద్వారా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పూర్తిగా సామాజిక న్యాయం, సామాజిక కోణం అని, అలాగే బీసీలకు మేము దాదాపుగా ఈసారి 48 స్థానాలు ఇచ్చాము ఈ లెక్కలు చెబుతున్న నేపథ్యంలో కాకినాడ సిటీలో ఒక రకంగా ఎవరిని బరిలోకి దింపుతారు, మళ్ళీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వస్తారా, ఎవరు ఏంటి అనుకుంటున్న నేపథ్యంలో, ఎందుకంటే అప్పటికే కాకినాడ రూరల్లో పంతో నానాజీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేన ఆ సీటు కూటమిలో భాగంగా ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. అలాగే కాకినాడ సిటీకి సంబంధించి ఏం జరుగుద్దా అనుకుంటే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొండబాబుకే దక్కడం. ఒక రకంగా ఇది బీసీలకు మేము పెద్దపీట వేస్తున్నాం అని చెప్పడం అదే నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కాబట్టి, ఓసీ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ సామాజిక న్యాయం అమలు చేశామని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అయితే చేసింది. కాకపోతే గతంలో చూసుకుంటే కనుక 2019లో దాదాపు 73,000 చిల్లర ఓట్ బ్యాంక్ అయితే సాధించుకున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ ఈ కొండబాబు వనమాడి వెంకటేశ్వరరావు దాదాపుగా దగ్గర 60,000 అంటే 59,770 ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. అంటే పెద్దగా భారీ మెజార్టీ శాతం అని చెప్పడానికి ఏం లేదు, కానీ ఆల్మోస్ట్, ఎందుకంటే కాకినాడలో కాస్తంత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎక్కువగానే ఉంటారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అలాగే సంక్షేమం కానివ్వండి, సంక్షేమ పథకాలు, కాకినాడ వరకు చూసుకున్న డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కనుక కాకినాడ వరకు అయితే మేము అద్భుతంగా చేశాము అనేది వైసీపీ చెప్తున్నమాట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇక ఏ కోణంలో ఓటు బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటారనేది, అయితే కూటమి ఎఫెక్ట్ ఏమైనా కలిసి వస్తుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే జనసేన ఓటు బ్యాంకు గనక ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటే, ఎందుకంటే అక్కడ పెద్దగా ఎటువంటి వివాదాలు లేవు. పిఠాపురంతో కంపేర్ చేసుకుంటే కాకినాడ సిటీలో పెద్ద వివాదాలు ఏమి లేవు కాబట్టి చాలా సునాయాసంగా గెలిచేయచ్చు. జనసేన ఓటు బ్యాంక్ ఖచ్చితంగా తమ ఖాతాలోకి వస్తుంది. లాస్ట్ టైం దాదాపు 30,000కు పైగా ఓటు బ్యాంక్ వచ్చింది జనసేనకి. ముత్తా శశిధర్ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగారు అభ్యర్థిగా. ఖచ్చితంగా ఇప్పుడు కనుక మళ్ళీ ఆయన కొండబాబుకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ ఓట్లు కనుక టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే విజయం ఖాయం అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు, అలాగే కొండబాబు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.